ఓకే ఓకే. ఎందుకంటే ఒక వేరే కొత్తది వేసి కొంచెం పెట్టుకున్నాను. తక్కువగా వినపడుతోంది, కారణం తెలియదు కానీ కొంచెం శబ్దం అయితే కొంచెం తక్కువగా వినపడుతోంది మామూలు కన్నా. పర్లేదు సార్. జయరామ్ సార్ అనుకోకుండా నిన్న స్వామి ప్రేమానంద యాత్ర చివరి లాస్ట్ 4 days మా మా సమితిలోనే నడుస్తుంది. నిన్నటి నుంచి ప్రారంభం. వెరీ గుడ్, చాలా సంతోషం. లాస్ట్ 14th వరకు కరపాకం మా సమితిలోనే యాక్టివిటీస్. ఓ దాంట్లో భాగంగా నిన్న రోజున అంటే ఏకాదశి రోజున పారాయణం చేసాం. అభిషేకం అంటే ఒకసారి ఆల్రెడీ అభిషేకం చేసుకున్నాడు ఆయన. ఓకే. అనుకున్నాడని కొన్ని కొన్ని సౌకర్యాలు తక్కువ ఉన్నాయి అక్కడ. 3 hours మినిమం 4 hours కదా. అవును అవును అవును. మా డివోటీ ఇంట్లో చాలా బాగా జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను 11 times అంటే నాకు వచ్చిన వరకు బాగానే చదివాను. కొన్ని ఓపెన్ గా కూడా చదివాను కొన్ని మంత్రాలు. అవునులేండి. ఫస్ట్ నాకు తెలిసి ఒక రుద్రం పారాయణంలో కొన్ని మంత్రాలు అంటే వచ్చినవి చెప్పగలిగి ఓపెన్ గా చెప్పే అవకాశం ఫస్ట్ టైం ఐ డేర్. కొంచెం ధైర్యం వచ్చింది సార్. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా సంతోషం. పదాలు తెలియాలి. నాకైతే ఇప్పుడు చదవాలి అని కోరిక కలిగింది. సప్నారావు ప్రోగ్రామ్ వింటున్నాను. చాలా ఇట్స్ ఇంపార్టెంట్. వెరీ గుడ్. కొన్ని అనువాదాలన్నా క్లారిటీ వచ్చింది సార్. కొన్ని పదాలు ఇంకా లేదు. ఎంత సాధన చేస్తే నాకు ఇప్పుడు అర్థం, ఎంత సాధన చేస్తే రుద్రం రావాలి. ఏం లేదు, ఆయన ఇష్టం, అదేం లేదు. చిన్నపిల్లలు బాల్య పిల్లలు కూడా చదువుతున్నారంటే చాలా ఆనందదాయకం సార్. ఎస్ లేదు, అది యాక్చువల్గా అది రైట్ టైము. మనం ఇప్పుడు మొదలు పెట్టాం, ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు అసలు మొదలు పెట్టినవాడి కన్నా ఉత్తమోత్తమం. ఏంటంటే వినటము నా సాధన నేను చేయగలను. ఇప్పుడు అనుకున్నాను లెట్స్ ఫాలో దిస్. తప్పే ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా సోమవారం టీవీలో వచ్చిన నమ్మకం ఐఎమ్ ఫాలోయింగ్ చేసి బుక్ పట్టుకుని. అవును అవును అవును. కొన్ని అనువాదాలు ఓపెన్ గా అంటే వాడిని కూడా బయటికి లోపలే కాదు, మీరు అన్నా చేశారు ఓంకారంలో వైఖరి స్టేజ్ కొంచెం ఎక్స్ప్రెస్ స్టేజ్కి వచ్చాను అనమాట. మీరు చెప్తుంటే నాకు జరాసంధులతో పాటు నరకాసురు మీద కూడా ఎక్కువ దాడి చేశారు కదా పరమాత్మ. నరకాసుడు కాదు, సారీ దరకాసుడు అని చెప్పారు కదా, కంసుడు. సారీ మర్చిపోయి, నరకాసుడు కాదు. నరకాసుడు కూడా చాలాసార్లు చేశారు సార్. నరకాసురుడు వేరే సందర్భంలో, ఈ సందర్భంలో వాళ్ళందరూ ఎంతో మంది. అవును. వెళ్ళి కావాలని యుద్ధానికి పిలిచి మళ్ళా వెళ్ళిపోవడం. వాడంతా వాడి యొక్క కోపం చేత వాడికి హింస. అవును, వాడంతా కంసుడు కూడా అంతే, ద్వేషం కొద్దీ వాడంతా వాడే చచ్చిపోయినాడు. నాకు జరాసంధుడు అంటే అన్నిసార్లు అంటే అంటే వాడంతా వాడు శక్తిని కోల్పోయిన వాడిని ప్రవోక్ చేసి వాళ్ళు ఉద్రేకపరిచి వాడిని యుద్ధానికి రెడీ చేసి యుద్ధం చేయట్లేదనేప్పుడు వాడికి బీపీ రైజ్ కావడం, బ్లడ్ అంటే వాడి యొక్క చేతనే తగ్గింపజేసి చివరికి అంటే నాకు అనిపించింది అనమాట. అలాగా అది తప్పలే. కృష్ణ పారిపోయాడా ఇవన్నీ కూడా మీనింగ్ లో తేలేస్తాను. అవును, అంటే అందులో స్ట్రాటజీ అంటే వాడికి భీముడి చేతిలో మరణం పెట్టాడు, మళ్ళీ తను చంపకూడదు కదా. ప్రకృతి స్వామి ఇంతమందికి తగ్గించినా ఆయన తగ్గించుకోలేడా అనిపిస్తుంది చాలా మందికి. మనకే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. నియమం వాడు పెట్టిన నియమం వాడు దాటరు. డివోటీలే నాకే అనిపిస్తుంది లోపల ఇంతమందికి ఇన్ని రకాలుగా తగ్గించిన ఆయన ఎందుకు అలాగా లాస్ట్ 4-5 years ఎంత ఇబ్బంది అండి ఫిజికల్ గా. అవును, అందరికీ అందుకే చచ్చిపోయిన వాడిని బతికిచ్చేవాడికి రోగం ఏమిటి చెప్పండి. అంటే నేను నా గురించి ప్రకృతి నియమాలను డివేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను బోధించడానికి వచ్చిన వాడిని బోధిస్తే సరిపోదు, ఆచరించాలి. రామావతారం. అదే రామావతారం. ఇప్పుడు ఎంతసేపు నువ్వు చేయని వాళ్ళు చేసి చూపించాను. అందుకని మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. మాకు
నేను అంటారు సార్, ముదిగొండ వీరభద్రయ్య గారు కావచ్చు, జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు, దీనిలో ఒక్క మాట చెప్తారు సార్, నా జీవితమే నా సందేశం అన్న. ఇన్ని అవతారం అంటే ఏ అవతారం తక్కువ కాదు సార్, ఏ అవతారానికి ఆ అవతారం కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ, అవును. నా జీవితమే నా సందేశము, దట్ ఈస్ ఓన్లీ మెసేజ్ టు ది యూనివర్స్. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. అన్న అవతారము ఇదొకటే. చెప్పేవారు నాయుడు వీరభద్రయ్య గారు గారు, జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు ఏదంతా. అవును. ఇప్పుడు ఎవరు అనగలరు సార్ నా జీవితం నా సందేశం? ఈ అవతారం ఒకటే ఆ మాట అన్నది. 740 కోట్ల మంది ఉన్నాం సార్ మనం. అవును. ఎనీబడి కెన్ కల్వేట్ మై లైఫ్ ఇన్ మై మెసేజ్. దట్స్ ట్రూ. అలాగా అవతార కార్యక్రమాన్ని ఇప్పుడు ఒక అద్భుతమైన పుస్తకం ఉంది సార్, నా జీవితమే నా సందేశం ఉంటారు. అవును. సుబ్రహ్మబాబు గారి కలెక్షన్ మేము స్పష్టంగా చేసాం. నా సందేశం అంటారు. ఆయన 16-17 రకాల క్యారెక్టర్స్ తీసుకున్నాడు సార్. సత్యము కావచ్చు, ధర్మం కావచ్చు, క్షమ కావచ్చు, పరమత సాధనం కావచ్చు, అది పండితులు యుద్ధత కోసం కావచ్చు, వేద సంబంధం, ఇట్లా చేయడం సో మెనీ క్యారెక్టర్స్ సార్. అందులో కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసి ఇప్పుడు క్షమ అన్నారనుకోండి, ఆయనకి తలకాయ కింద పడ్డ వెనక బ్యాక్ బోర్డ్ అయిన ఇవన్నీ ఇట్లా క్రోడీకరించారు. ఇన్ని సమగ్రంగా చెప్పిన తర్వాత ఇన్ని that's why he told my life human. Exactly. That's true. Practical. Yes. Wonderful చెప్తున్నా సార్. రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్ మాకు 14 మా దగ్గరే ఉంది కన్నికనగర్లో. వెరీ గుడ్, చాలా సంతోషం. విన్నాను, మొత్తం సత్సంగా ఉందో విన్నాను. థ్యాంక్ యూ సో మచ్. So let's all pray for success of Thuraipakkam. We're all the members of Thuraipakkam. Not now, so long back. నేను ఒక శ్రీమూర్తి కలిస్తే కళ్ళలో ఆనందం తట్టుకోలేకపోయాను సుందరి గారు. ఆ ప్రేమ తట్టుకోలేకపోయాను. ఇంతటి అభిమానం అనిపించింది సుందరి గారు నాకు. అయ్యయ్యో సాయిరామ్, మా సిస్టర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది సార్ మిమ్మల్ని చూడటం. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అది ఈ రోజు అనుకోకుండా స్వామిని ఆ సార్ని ఇద్దరిని చూడటం జరిగిందని చెప్పని మీరు విభూది ఇవ్వటము, తను అసలు చాలా ఆనందంతో కళ్ళ నీళ్ళు వచ్చేసింది. నాకు మాట్లాడటానికి కూడా వాయిస్ రాలేదు అని చెప్పని అనుకుంది. నిన్న సడన్ గా వచ్చింది. ఇచ్చారు సార్, మీరు ఇచ్చారు కదా. మా ప్రసాద్ అంటే మాకు చివరికి మేము పోలీస్ పర్సనల్ గా ఆగే చివరికి ఫస్ట్ వాళ్ళిద్దరికి ఇస్తే ఆయన స్వామికి ఇవ్వండి ఫస్ట్ అని చెప్పి ఆయన తీసుకోవాలి. ఇదేనా నాకు ఇచ్చాడు ఆ ఎస్ఐ గారు. ఓహోహో, తీసుకున్నాం మేడం. వాళ్ళిద్దరు ఎస్ఐ నేనే ఆపారు ఉన్నదంటే ఆపారు. సరే వాళ్ళిద్దరికి ఇస్తే స్వామికి ఏది అని చెప్పి నాకు తెచ్చేదాకా నాకు చేతిలో పెట్టి అతను చూడండి అదే సంబంధం అది అనమాట. ప్రేమ స్వామి యొక్క లవ్ అదే అలా ఉంటుంది అనమాట. అదే సార్ స్వామి చెప్పేది కూడా అదే సార్, ఆ ప్రేమతత్వమే కలుస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం సార్. చాలా థ్యాంక్స్. మీ ఇంటికి కూడా రావాలని అనుకుంటున్నాము, వస్తాం సార్. కోటేశ్వర గారు కళ్యాణ్ గారు ఏదో ఒక మాట చెప్పదలుచుకుంటా ప్లీజ్. కోటేశ్వర గారు కళ్యాణ్ గారి తర్వాత సార్ సాయిరామ్ సార్, డిఎస్ శాస్త్రి గారికి, మా లక్ష్మీనారాయణ గారికి, కోటేశ్వర గారికి, అది మంచో చెడ్డో నాకు తెలియదు సార్. నెలలు బట్టి రాత్రి పొగలు ఏడుస్తున్నాను. మా ఇంట్లో కూడా చిటికెడు విభూతి రావాలని చెప్పి, మరి అది మంచి కోరికో చెడ్డ కోరికో దేని మీద లేదు సార్, నాకు దాని మీదే ఉంది. మరి నిన్న పొద్దున జరిగింది అలాగా, మంచో చెడ్డో చెప్పండి సార్ నాకు. అది మంచేం లేదు, మనసులోకి వచ్చిన దాన్ని స్వామి తీర్చాడు అంతే. మంచిగా స్వామితో మంచి కన్నా వేరుండదమ్మా, అన్ని మంచిగా ఉంటాయి సార్. మరి ఇప్పుడు ఆ కోట్ సాయి గాయత్రి అంటే ఎలాగా ఏమిటి, నేను సార్కి చెప్పాను, మరి అతను ఎలా ప్లాన్ చేస్తారో ఏమిటో అది నాకు తెలియకంటున్నది. కామ్గా మొదలుపెట్టి మీరు చేస్తూ ఉండండి, ఏం జరగాలో అని ఆయనే చేస్తారు. అంటే కోటి మొదలు పెట్టామనుకోండి, కోటి చేయటం అనేది పూర్తి చేయటం, కోటి చేయమన్నప్పుడు ఎట్లా పూర్తి చేయాలో ఆయనే చూస్తారు. దాని గురించి మనం నమ్మకంతో మొదలు పెట్టడమే. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. అది సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. అది ఆవిడ కోరిక, అది కోటి గాయత్రి అమ్మా, సాయి గాయత్రి.
సాయి గాయత్రి సార్, సాయి గాయత్రి. అజిత గారు అనౌన్స్ చెయ్యి. ఎనీబడి ఇంట్రెస్ట్ ఉంటే యూ క్రియేట్ వన్ గ్రూప్ అండ్ యూ మెయింటైన్. ఎనీబడి కెన్ డూ మెయింటైన్ ఆల్సో. అది లెక్క కూడా కావాలి. అది Okay, ఓపెన్ గా చెప్తే ముందుకు రండి. ఇట్స్ పబ్లిక్ అనౌన్స్మెంట్. ఎవ్రీబడి ఎవరైనా ముందుకు వచ్చి ఒక యాక్సెప్ట్ చేయండి. అది థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ సార్, సాయిరామ్. రేపు రేపు నిర్ణయం రేపు చెప్తారు కోటేశ్వరరావు గారు, పార్థసారథి. ఇప్పుడు అందరూ విన్నారు కనుక అది నువ్వు ఒక్కనే చేసేది కాదు. కలెక్టివ్ యాక్టివిటీ సార్ కూడా ఉన్నారు, శాస్త్రి గారు. మంచి సంకల్పం. ఏం సార్ మంచి సంకల్పం. అంటే అది మంచి సంకల్పం. సాయి గాయత్రి మంచి ఖర్చులేని పని. అవును. సో కోటేశ్వరరావు గారు, పార్థసారథి అండ్ పద్మా, ఎనీబడి కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ బాధ్యతను స్వీకరించారు. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ సార్, కోటేశ్వరరావు సాయిరామ్. సాయిరామ్ సార్, సాయిరామ్ శాస్త్రి గారు, దీవాన్ డాక్టర్ శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ, మా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ, ఈరోజు మీరు 7వ అనువాకంలో మొదటి మంత్రం గురించి చెప్పారు సార్. ఇందులో బిల్ల రూపం గురించి చెప్పారు. ఇక్కడ జయ అంటే మోక్షం అని చెప్పారు. అర్జునుడు తపస్సు భీష్ముడు, ద్రోణుడు కన్నా చాలా తక్కువ సార్. ఈ అందుకని అర్జునుడు బిల్ల రూపంలో వచ్చి శివుడు అర్జునుడితో యుద్ధం చేయడము, అది ఎంతసేపు చేసినా అస్త్రాలన్నీ లైవ్ అయిపోవడము, చివరికి దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే ఆయనకి మళ్ళీ శక్తులన్నీ వచ్చాయి. అంటే మనం భగవంతుడి దగ్గరగా ఉండాలి, దూరంగా పోకూడదు. దూరం నుంచి బాణాలు వేస్తారంటే కుదరదు. నేను ఎక్కడో ఒకటి బాణం వేస్తాను, స్వామి నన్ను రక్షిందంటే కుదరదు, దగ్గరగా ఉండాలి. అందుకని అన్ని అస్త్రాలు కూడా లయం చేసేసాడు ఆ రుద్రుడు. లైన్ చేయటమే కాదు, లైన్ చేస్తున్నాడు. ఈయన ఎవరో మామూలు వాడు కాదు అనుకుంటాడు తప్ప, అది ఎప్పుడు జ్ఞానం కలిగించాలో అప్పుడు జ్ఞానం కలిగిస్తాడు భగవంతుడు, మన వదిలిపెట్టాడు అనే నమ్మకం. తర్వాత మీరు భగవంతుని అనుగ్రహం గురించి చెప్పారు, ఎలా ఉండాలి, జన్మ కర్మ గురించి చెప్పారు. ఇది శివ సంకల్పం అని చెప్పారు, శివ సంకల్పానుసారమే జరుగుతాయని చెప్పారు. తర్వాత కిరాతక దర్శనం 3, 7 అనువాకాల గురించి చెప్తూ 7 మోక్షానికి సంబంధించి చెప్పారు సార్. రోమస మహర్షి గురించి చెప్పారు. ముఖ్యంగా ఈరోజు దుందుభ్యాయించ, దీని గురించి ఎక్కువ చెప్పారు సార్. అంతా కూడా దుందుభినాదం. మహాయుద్ధంలో ఈ దుందుభినాదం అంటే శత్రువులకు భయం పుట్టించేది, యుద్ధం చేసేవాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేది దుందుభినాదం. అన్యాయశాన్ని గురించి చెప్పారు సార్. తర్వాత ఈ ఓంకారం నుంచి సృష్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇవన్నీ కూడా వచ్చాయని చెప్పారు సార్. తర్వాత ఈ నాదం నుంచే మొత్తం ఈ సృష్టి అంతా వచ్చింది, నిశ్శబ్దం నుంచే శబ్దం వచ్చింది. దీనికి ఒక్కో లోకానికి ఒక్కొక్క మితి ఉంటుంది, పరిమితి. ఒక్కొక్క లోకానికి ఒక పరిమితి, ఒక్కొక్క లోకానికి ఒక పరిమితి ఉంటుందని చెప్పారు సార్. తర్వాత ఈ ఓంకారము పంచముఖాత్మకమైనది అని చెప్పారు సార్. పంచముఖాత్మకమని చెప్పారు. ఈ సూక్ష్మంగా ఒకలాగుంటుంది, స్థూలంగా ఒకలాగుంటుంది. నాద వివరాలని కూడా చెప్పారు సార్. ఇది షణ్ముఖి ముద్ర. అంటే సాధనా మార్గంలో కంటిన్యూ అయితే, మనకి మీరు చెప్పారు కదా, మన ఈ సాధనా మార్గంలో కనుక మనం కంటిన్యూ అవుతూ ఉంటే మన ఇంట వెంట జంట ఉండి స్వామిజీని కాపాడుతారనే విషయాన్ని కూడా మీరు చెప్పారు. తర్వాత 10 నాదాలు చెప్పారు సార్. సిరినాదం, సిరినాదం, ఘంటానాదం, శంఖానాదం, వీణానాదం, తాళానాదం, మరి భేరినాదం, మృదంగనాదం, మేఘనాదం. కరెక్ట్గా సార్? అంతేనమ్మా. కొన్ని ఏమో చెవుల నుంచి వచ్చే నాదాలు, తర్వాత హృదయం నుంచి వచ్చే నాదాలన్నీ కూడా మిగిలిన నాదాలని చెప్పారు. తర్వాత ఈ హృదయం నుంచి వచ్చే ఆఖరి నాదం మేఘనాదం ఆనంద స్థితికి చేరుకునే, సహస్రానికి చేరుకునే స్థితి అని చెప్పారు సార్. ఇందులో యుద్ధం, లౌకిక యుద్ధం, ఆధ్యాత్మిక యుద్ధం. లౌకిక యుద్ధం అంటే ఏదో ఎంతోమంది పోతూ ఉంటారు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కానీ అంతర్గత యుద్ధం, ఈ మనం చేసేది ఏంటంటే అంతర్గత యుద్ధం చేయాలి. అంతర్గత శత్రువులైన కామ క్రోధ లోభ శత్రువుల్ని మనం జయించగలగాలి. అంతర్గత యుద్ధం జరగాలి. అది మేఘానాద స్థితి, ఆనంద స్థితి, అల్టిమేట్ గోల్.
ఈ 10 స్థాయిల్లో మనం చెయ్యాలని అక్క చెప్పారు. అక్క ఆ, అక్క ఒక్క చెప్పండి. నిమిషం ఆ, సార్. సార్ మీరు చెప్పిన ఈ నాదాలన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన మహిళలు చాలా మంది ఉన్నారు కదా సార్. చాలా మంది ఉన్నారు, మహానుభావులు చాలా మంది చేసి ఉంటారు. ఎస్, అది యోగ విద్యలో పొందిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అంటే కాలి అంజలి తప్పిడి వినపడుతుంది, ఇట్లా నేను మాటలు విన్నాను సార్. వింటారు చెప్తూ ఉంటారు. అవును, అంటే ఇవన్నీ ఉత్తగా చెప్పలేదు. ఆల్ సౌండ్స్ ఫర్ ఎక్స్పీరియన్స్ బై ఎనీ సాధక, గ్రేటెస్ట్ సాధక సార్. అవన్నీ అనుభవాలు. సాధన దే ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ నాదాస్ వాట్ యు ఎక్స్ప్లెయిన్డ్. ఎగ్జాక్ట్లీ. తర్వాత సార్, థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత మీరు శివుడి వాహనం వృషభం అంటే ధర్మానికి ప్రతీక. ధర్మానికి ప్రతీక, అందుకనే వృషభ జన్మంతో ఈ భేరీ నాదానికి తయారు చేస్తారని చెప్పారు. కరెక్టేనా సార్? అంటే ధార్మికంగా జీవించిన వాడు చనిపోయినా కూడా వాడి వెంట ఆ ధర్మ భావన వదలదు, అది ఇండికేషన్. తర్వాత భారత యుద్ధం గురించి చెప్పారు. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగింది భారత యుద్ధం. రామరావణ యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగింది. దేవతలకి రాక్షసులకి మధ్య జరిగింది ధర్మ యుద్ధం. కానీ ఇప్పుడు జరిగేదంతా అధర్మ యుద్ధమే సార్. ఇప్పుడు ప్రపంచం మామూలు యుద్ధాలు ఇవన్నీ ఒకరికొకరు కొట్టు తెచ్చే యుద్ధాలు ఇవన్నీ. అప్పుడు ధర్మానికి అధర్మానికి జరిగేవి. ఆ ధర్మ యుద్ధంలో మరి ఎంతమంది అండి, ద్రోణాచార్యులు లాంటి వాళ్ళు కూడా తృణప్రాయంగా ప్రాణాలు వదిలేశారు. మరి ద్రోణాచార్యులు లాంటి వాళ్ళే వదిలిపెట్టారంటే మామూలు వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారు? ధర్మ నిరతి గురించి చెప్పారు. ఈ ధర్మ నిరతి ఏదో కృష్ణ తతో జయ అని చెప్పినప్పుడు ఈ ధర్మ నిరతి ఎప్పుడైతే మనకి కలుగుతుందో మనం సహస్రార స్థితికి చేరుకునే అనుభూతి పొందడానికి చెప్పు. ఈ గణపతి శరీర తత్వాన్ని తక్కువ చెప్పారు సార్, చాలా తక్కువ చెప్పారు. ఆకృతి, ఓంకారము, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. మరి ఈ విధంగానే ఇక్కడ ధర్మమూర్తి భీముడు, మిగిలిన వాళ్ళ నలుగురిని చెప్పాడు. జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు, తర్వాత దుర్యోధనుడు. కరెక్టేనా సార్? 5గురేనా? కరెక్ట్. భీముడి నలుగురిని ముందు మొట్టమొదటిసారి బకాసురుని చంపాడు సార్. కరెక్ట్ కదా సార్? కరెక్ట్. కీచకుడు చంపాడు. అప్పుడు అనుమానం వచ్చింది వీళ్ళకి. కీచకుడిని ఎప్పుడైతే చెప్పాడో వీడు మామూలు బ్రాహ్మణులు కాదు, వీడు భీముడే అనుమానం. తర్వాత గీతలో చెప్పే సూక్ష్మాలు ముందు చెబితే ఆ తర్వాత సూక్ష్మాలన్నీ కూడా మనకి రుద్రంలో వచ్చాయని చెప్పారు సార్. మధ్యలో మన లౌకిక ట్రంప్ను కూడా తీసుకొచ్చారు మీరు. ఆ కృష్ణుడు అక్కడ మేనమా రక్త సంబంధ పక్షపాతి కాదు, ధర్మ పక్షపాతి. శిశుపాలుడు కూడా మరి మేనత కొడుకే కదా, కానీ ఇక్కడ కృష్ణుడు ధర్మ పక్షపాతి. అంటే ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది. కాబట్టి మనం భగవంతుడిని పట్టుకోవాలి. తర్వాత ఎన్నో సూక్ష్మాలు చెప్పారు. ఈ జరాసంధుడి గురించి చెప్పారు, ఈ దుందుబీనాదం గురించి చెప్పారు, నిశ్శబ్ద స్థితి గురించి చెప్పారు, అంతర్గత నాదం గురించి చెప్పారు. చివరగా మీరు చెప్పింది ఏంటంటే జీవితం ఒక ఆట. స్వామి చెప్తారు కదా సార్, లైఫ్ ఈజ్ గేమ్ ప్లేట్, లైఫ్ ఈజ్ ప్లేట్, లైఫ్ ఈజ్ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అని స్వామి చెప్తారు కదా. లైఫ్ ఈజ్ గేమ్ ప్లేట్, లైఫ్ ఈజ్ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అని స్వామి చెప్తూ ఉంటారు. అయితే మనం ఈ 7వ రకం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 6 మంత్రాల ద్వారా 6 ద్వారా సాధన, 6 అనువాకాల సాధన ద్వారా ఈ 7వ అనువాక మంత్రం ద్వారా మనం మోక్ష స్థితికి ఆ రుద్రతత్వాన్ని తెలుసుకోవడానికి స్వయంగా రుద్రుడే దృష్టి. కాబట్టి మీరు మన రుద్రతత్వాన్ని మోక్షానికి ప్రత్యేక 7వ అనువాకం అని చెప్పారు. నా బుర్రలోకి వచ్చింది ఇంత మాత్రమే సార్. చాలా కరెక్ట్, బాగుంది, ఇట్స్ గుడ్. ఇది నాకు ఈరోజు ఈ అదృష్టాన్ని కలిగించినటువంటి స్వామికి, మా సోదరుడికి, మా కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, నేను ఇంకేమైనా మిస్ అయిపోతే చెప్పలేకపోతే మా సోదరుడు కోటేశ్వరరావు గారు పూర్తి వరుసగా కోరుతూ సాయిరామండి. మీకు హృదయపూర్వక నమస్కారం ఒక్కసారి. ఎందుకంటే నాకు మా మెమరీని పెంచుతున్నారు. మీరు జరాసంధుడు అనగానే వాళ్ళ నలుగురు గుర్తుకొచ్చారు. ఈ విధంగా మమ్మల్ని ఈ 7వ అనువాకానికి దగ్గరగా తీసుకొస్తున్నారేమో
మేము వస్తున్నామేమో అనిపిస్తుంది సార్. మరి మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఎంత స్వామికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుని జై సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ సార్, గురుగారు సాయిరామ్. చాలా గ్రేట్. నువ్వు కాగితాల మీద రాస్తే ఏం చెప్పమంటే నేనైతే చెప్పలేను అన్న ఆధాలు. చాలా విషయాలు లేదు సార్, ఆవిడ హృదయంలో కానీ మనసులో కానీ దాచుకోవాలి సార్. నేనంటే నేను కూడా స్టాప్ రైటింగ్. ఇప్పుడు కూడా నేను రాయలేదు సార్. అంతే సార్, నేను అసలు సైన్ కూడా చేయలేను సార్, సంతకం పెట్టలేను. 20 days పెట్టి కష్టం కావాలి సార్. వంశీ సాయిరామే రాయటం మానేది. అంటే హృదయంలో ఎప్పించుకుంటే రిప్లికేట్ చేసింది ఆవిడ. బాగా చెప్పింది. సాయిరామ్ సార్, గురుగారు సాయిరామ్. మా అక్కయ్య గారు చాలా సమగ్రంగా చెప్పారు. అయితే హైలైట్లు ఒకటే పోతే మీరు నరుడు దగ్గర ఉన్నటువంటి అస్త్రశాస్త్రాలన్నీ కూడా శివుల్లో లయమైపోయినప్పటికీ ఆ లయమైనటువంటి బాణాలని మళ్ళా బలోపేతం చేసి మళ్ళా యాజిటీస్ గా ఇస్తే చాలు, కానీ యాజిటీస్ గా ఇవ్వాలి ఆయన. కానీ వాటిని బలోపేతం చేసి అంటే మహోన్నతమైనటువంటి ఆ స్థితికి ఆ భగవద్ అనుగ్రహం ఎట్లా ఉంటుందంటే మీరు ఒక్కసారి ఉదాహరణ చెప్పారు సార్. నిజంగా యాజిటీస్ గా వచ్చినట్టు ఇవ్వచ్చు, సమస్య కాదు. కానీ వాటి మహత్వ సంపూర్ణంగా ఎంతో వాటిని మహత్తు దాన్ని క్రోడీకరించి దాంట్లో నిబిడీకృతం చేసి మళ్ళా అజేయుడిగా చేయటానికి దైవానుగ్రహ సంపద ఎలా ఉంటుందో మంచి చక్కగా ఒక ఉదాహరణ చక్కగా చెప్పారు సార్. ఓంకారాన్ని గురించి మీరు వాళ్ళ ఇంకా విశేషంగా చెప్పారు. వాళ్ళ ఆ ఓంకారంలోనే దేవతలంతా ఉన్నారు అని చెప్పారు. ఓంకారంలో వేదాలు ఉన్నాయని చెప్పారు. ఓంకారం వల్లనే కాలాలని చెప్పారు. ఓంకారంలోనే లోకాలన్నీ సమస్తం ఉన్నాయని ఇవాళ మీరు చెప్పటం చాలా విశేషంగా ఉంది. పోరి ఏకాదశి రుద్రాభిషేకానికి ఇంకొక చమక్కి వాళ్ళు ఇచ్చారు సార్ మీరు. ఏంటంటే మళ్ళీ దాంట్లో కూడా ఓంకారం ఉంది. ఆ ఓంకారంలో ఉన్నటువంటి 3 భాగాలు ఆ ఊ మా ప్లస్ 8 కళలు. అంటే మాకేమో మన 10 కళలు చెప్పారు అవతల, ఇక్కడ 8 కళలు అన్నారు. మళ్ళీ ఈ 8లో ఆ 10లో ఈ 10 కళలు ఏమిటి, ఆ 8 కళలు ఏమిటి అనేది మాకు అనుమానం సార్. ఆ 8 కళలు ప్లస్ 8 3 11 ప్లస్ మనస్సు ఈ కలిసి ఏకాదశి రుద్రాభిషేకానికి మనకు ప్రాతిపదిక అని కూడా మీరు చెప్పారు. అయితే ఆ కళలకి ఎక్కడికి మీరు కాస్త మీరు సమన్వయం చేద్దరు. కానీ తర్వాత షణ్ముఖి ముద్ర అని మీ నోట ఇవాళ 2 సార్లు వచ్చింది సార్ ఈ షణ్ముఖి ముద్ర. కానీ మా మనసులో ఈ ముద్రలు పట్టాల. తర్వాత దశవిధ కళలు చెప్పారు సార్. మరి మీరు ఒక్కటే చెప్పారు సార్ చాలా విశేషంగా. మరి ఈ అనాహతానికి ఆహతానికి ఇందుట్లో మొదట్లో ఉన్నటువంటి చిని చించిని ఘంట శంఖ ఇవి అనాహతానికి సంబంధించినవన్నీ. అంటే ఆహతానికి సంబంధించినవన్నీ, మిగతా 4 అనాహతానికి సంబంధించినవన్నీ కూడా అవి కూడా ఆహతం కాదు, అవి కూడా హృదయంలో వింటాం, చెవుల్లో వింటాం. రైట్ అంటే అన్ని అనాహతమే, అన్ని అనాహతమే, అవి చెవుల్లో వింటాం, అంతే తేడా. ఓకే సార్, ఓకే చాలా, అది కూడా చాలా చక్కగా ఉంది సార్. మరి ఒక వృషభానికి కూడా మేము చెట్లే అనుకుంటున్నాం ఇంతవరకు. అంటే బతుకున్న నాళ్ళు సహాయం చేసి వచ్చిన తర్వాత కూడా తనువునిచ్చి మన ఇంటి కలపలుగా గడపలుగా తలుపులుగా కుర్చీలుగా బెంచీలుగా చేస్తున్న ఒక తరువులే అనుకుంటున్నాం మేము. కానీ మీరు వృషభాన్ని కూడా తీసుకొచ్చి ఆ వృషభాన్ని అంటే ఆ భేరీకి ఒక కవరింగ్ లాగా ఇచ్చి అది కూడా ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళకి జయాన్ని సమకూరుస్తుంది అనేటువంటి ఒక చిన్న సృష్టి రహస్యం చెప్పారు సార్. అది కూడా జయభేరి, నాట్ మామూలు భేరి, జయభేరికి ఉపయోగిస్తారు అనేటువంటిది కూడా చాలా చెక్కారు. ధర్మానికి అధర్మానికి కూడా ఎన్నో పోలికలు మీరు చెప్పడం జరిగింది. సాంగ్రామికం అంటే గణపతి తత్వంలో కూడా మీరు ఇవాళ ఇది రూఢిపరిచారు సార్. ఇది చక్కగా ఏది ఓంకార తత్వాన్ని చక్కగా చెప్పారు. గీతా రుద్రం సాంగ్రామికము అన్నారు. మరి యతో ధర్మ తతో జయ, ధర్మో రక్షిత అని ఒకసారి మేము జీర్ణించుకునే లోపల మళ్ళీ ఇంకోటి చెప్పారు, యతో ధర్మ తతో జయ అని. మళ్ళీ ఇవాళ 2 నిర్వచనాలు ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది సార్. బల పంచకం మన వీళ్ళంతా కూడా ఈ సోదరులంతా ఇందాక మా అక్కయ్య గారు కూడా చెప్పారు, ఈ భీముడు ఒక 5. కానీ ఇంకోటి మాకు అడ్వాన్స్డ్ గా ఇప్పుడు ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఒక్క పదం వాడారు మీరు, అడ్వాన్స్డ్ వాయిస్ సిస్టమ్ అని.
నేను నిజంగా వాస్తవంగా అసలు ఆ రోజుల్లో అంత పదాలు ఉన్నాయో లేదో మాకు తెలియదు. కానీ మీరు దానికి ఒక మంచి ఒక కొత్త తొడుగు తొడిగి అమెజాన్ లో కవరేజ్ ఇచ్చి అడ్వాన్స్డ్ వాయిస్ సిస్టమ్ అని పెట్టి మరి ఒకడు అంటే ఆ వచ్చినటువంటి వాడు మామూలు వాడైతే 1 గంట, మా ఇంటి అంతకంటే సత్తాగల వాడైతే 2 గంటలు. ఇప్పుడు వీళ్ళంతా ముగ్గురు ఉన్నారు కాబట్టి మోగటం అనేటువంటిది కూడా చక్కగా చెప్పారు. ఒక నాదం ద్వారా ఇంత సూక్ష్మంగా మీరు ఒక నాదం ద్వారా నాదాంతానికి వెళ్ళాలి, శబ్దం ద్వారా నిశ్శబ్దానికి వెళ్ళాలి అని 3 చెప్పారు సార్. శరణాగతి, నమస్కారము, వేదము వేదాంతము, నాదము నాదాంతము అనేటువంటి ఈ 7వ అనువాకంలో 1వ సూత్రం యొక్క పరమార్థాలు అని మీరు చెప్పడం జరిగింది. చివరిలో మీరు ఏదో KY ఏదేదో 3-4 అక్షరాలు చెప్పారు సార్, అది మాకు అర్థం కాలేదు. కాస్త నాలెడ్జ్, యాక్సెప్టెన్స్, ప్రాక్టీస్, రిజల్ట్. రైట్, అంటే వినపదమే కానీ ఏదో కొత్తగా ఉంది. KAP క్యాప్, నాట్ TAP క్యాప్. KAP క్యాప్. ఎందుకంటే CAP క్యాప్ తెలుసు అందరికి, టోపీలు పెట్టడం. KAP క్యాప్ TAP క్యాప్ అయితే అందరు పెడతారు టోపీ పెట్టడానికి. బట్ KAP ఈజ్ వెరీ డిఫికల్ట్. హలో సార్, చెప్ప బాగుంది. ఇందులో యాక్చువల్గా ఇప్పుడు ఇది చెప్పంటారా? ఇది 11 నామాలు చెప్పంటారా? మీరు ఇప్పుడు సార్ వచ్చే క్లాస్ అయినా సార్ పర్లేదు సార్, మీ ఇష్టం. ఏం లేదు, అవి సింపుల్. అంతకుముందు చెప్పుకునేవే. ఒకసారి అకారం, ఉకారం, మకారం ఆ 3 మనకి వినపడే శబ్దాలు కాబట్టి వ్యక్తనాదాలు అన్నారు. ఈ తర్వాత వచ్చే నాదాల్ని అవి వినపడవు, దాన్నే వినపడిన దాన్ని చంద్రకళ, తర్వాత బిందువు, ఆ పరమైన నాదాలుగా 8 నాదాలు ఉన్నాయి. ఆ నాదాల పేర్లు రోధిని అంటే బిందు స్వరూపానికి ముందు ఉన్న చంద్రకళ తత్వం, నాదం యొక్క చివర నాదాంత, తర్వాత నాదాంత తర్వాత అది శక్తి అవుతుంది. ఆ శక్తి వ్యాపించడం మొదలు పెడుతుంది, దాన్ని వ్యాపిక అన్నారు. ఆ వ్యాపిక సమాన స్థితికి పోతుంది, దాన్ని సమాన అన్నారు. తర్వాత ఉన్మని అంటే ఊర్ధముఖంగా ప్రయాణం చేసేది. తర్వాత మనోన్మని అంటే మనోభావాన్ని లయం చేసే శక్తి. మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు చిన్నతనంలో, అది కూడా స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. మనకి స్కూల్లోనో లేకపోతే ఇంటర్మీడియట్లోనో ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తారు. పాత రోజుల్లో చెప్పేవాళ్ళు ఫిజిక్స్ ఎక్స్పెరిమెంటు, లైట్ అండ్ డార్క్ ఎక్స్పెరిమెంట్. అది అంటే ఒక పర్టికులర్ ఏరియా ఆ వృత్తాకారంగా ఉన్నటువంటి ఆ వేవ్ లెంగ్స్ అన్ని కలిపి లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఎట్లా ఏర్పడతాయో చెప్పే ఎక్స్పెరిమెంట్ కనుక గుర్తు చేసుకునేటట్టయితే, మనస్సు అనేది అనేక రకాల తరంగాలతో కూడింది. ఆ తరంగాలకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ తరంగం కనుక మనసుకు కలిసేటట్టయితే ఆ మనస్సు 2 తరంగాలు కలిపి నిశ్శబ్దమైపోయి మనసు స్టిల్ అయిపోతుంది. దాన్ని మనోన్మని స్థాయి అని, అంటే ఆ తరంగాల్ని మనోతరంగాల్ని లయం చేసే స్థితి దాకా ఈ ఓంకార నాదంలో ఉన్నటువంటి సూక్ష్మ నాదతత్వం మనకి తీసుకుపోతుంది. అది నిశ్శబ్ద స్థితికి పోయినాక అక్కడ భగవంతుడి యొక్క అనుభూతి, అది దాని ఇండికేషన్. ఇప్పుడు చెప్పినవి ఏమిటి? యోగ సాధనలో వినే అనాహత శబ్దాలు, ఇది మనం వినేవి. ఓంకారంలో ఉన్న శబ్దాలు అకార, ఉకార, మకార తర్వాత ఈ రోధిని, నాదాంత, శక్తి, వ్యాపిక, సమాన, ఉన్మని, మనోన్మని, మొత్తం 11. ఈ 11 యొక్క అనుభూతి పొందేదానికి మనం చేసేది ఏకాదశి రుద్రాభిషేకం. అది నాదపరమైనటువంటి ఏకాదశి రుద్రాభిషేకం. సాయిరామ్ సార్, చాలా ధన్యవాదాలు సార్. సాయిరామ్. ఎవరైనా సందేహాలు ఉంటే అడగండి సార్. సబ్జెక్ట్ మీద కూడా మాట్లాడవచ్చు. సబ్జెక్ట్ మీద సాయిరామ్ శాస్త్రి గారు, ఎవరు ఉన్నట్లేదు. ఈ రోజు మంచి మీరు ప్రవచనం చేసి ఎన్నో విశేషాలు తెలిపినటువంటి మీకు మా అందరి తరఫున, మా స్నేహితు తరఫున ధన్యవాదాలు. సాయిరామ్ సార్. సాయిరామ్.